నమస్కారం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, వావ్, వాళ్లకి ఎంత అదృష్టముంది అని. కాని నిజంగా అద్భుతమైన విజయం వెనుక ఉన్నది అదృష్టమా లేక మరేదైనానా? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది అదే. అదృష్టంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మైండ్ సెట్తో ఎలా సంపన్నులవ్వొచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినండి. ప్రతిసారీ డబ్బు, విజయం, అవకాశాలు పొందేవాళ్లు అదృష్టం మీద ఆధారపడరు. చాలామందికి ఇది కాస్త షాకింగ్గా అనిపించొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడూ లక్కీ పీపుల్ గురించే కదా మాట్లాడుకునేది. మరి నిజంగా గెలిచేవాళ్లు అదృష్టం మీద ఆధారపడకపోతే ఇంకా దేనిమీద ఆధారపడతారు? వాళ్లకంటూ ఒక సొంత ప్రపంచాన్ని, సొంత వాస్తవికతను ఎలా సృష్టించుకుంటారు? అదే అసలు ప్రశ్న. ఈ తేడాని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరూ ఒకేసారి ఒకేలాంటి బిజినెస్ మొదలుపెట్టారు. ఒకతను ప్లాన్ గెయిన్ ఏమీ లేకుండా కేవలం బండచాకిరీ చేశాడు, చాలా కష్టపడ్డాడు. రెండో అతను అలా కాదు, ప్రతి అడుగుని చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు. ఎఫర్ట్ తక్కువ, కాని స్మార్ట్ వర్క్ ఎక్కువ. 3 ఏళ్ల తర్వాత ఏమైందో తెలుసా? ఆ తెలివిగా డిజైన్ చేసుకున్న రెండో వ్యక్తే కోటీశ్వరుడయ్యాడు. ఎందుకు? కారణం సింపుల్. అతను అదృష్టాన్ని నమ్ముకోలేదు, తన స్కిల్స్ని, అలవాట్లని, స్ట్రాటజీలని నమ్ముకున్నాడు. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదేంటంటే అదృష్టం అనే భ్రమ. అసలు ఈ లక్ అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు అది మనల్ని కంట్రోల్ చేసే బయట శక్తా, లేక మన మైండ్లో ఉండే ఒక సాఫ్ట్వేరా? ఆ తేడా ఏంటా చూద్దాం. చూడండి, అదృష్టమనేది బయటించి వచ్చే ఒక శక్తి కాదు, అస్సలు కాదు. అది మనం ప్రపంచాన్ని చూసే ఒక లెన్స్ లాంటిది, ఒక మానసిక కటకం. అంటే మనం దేన్ని నమ్ముతామో మన బ్రెయిన్ కూడా దాన్నే వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరైనా నా లైఫ్లో ఎప్పుడూ చెడే జరుగుతుంది అని నమ్మారనుకోండి, వాళ్ల బ్రెయిన్ నెగటివ్ విషయాలనే ఎక్కువగా గమనిస్తుంటుంది. వాళ్లకు అదే నిజమనిపిస్తుంది. అదే అదృష్టం వెనుక ఉన్న అసలైన సైకాలజీ. ఈ రైతు కథ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక రైతు ఉండేవాడు. తన గుర్రం పారిపోయింది. ఊళ్ళో వాళ్లందరూ అయ్యో, ఎంత దురదృష్టం అన్నారు. కొన్ని రోజులకి ఆ గుర్రం తనతో పాటు 3 అడవి గుర్రాలను తీసుకుని తిరిగొచ్చింది. ఇప్పుడు అందరూ వావ్, ఎంత అదృష్టం అన్నారు. ఆ తర్వాత అతని కొడుకు ఆ గుర్రాలలో ఒక దానిమీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మళ్ళీ అందరూ ఛీ, ఎంత దురదృష్టం అన్నారు. కాని కొన్నాళ్లకి ఆ దేశపు సైన్యం వచ్చి యువకులందరినీ బలవంతంగా యుద్ధానికి తీసుకెళ్ళింది. కాలు విరిగింది కాబట్టి ఆ రైతు కొడుకుని వదిలేశారు. ఇప్పుడు చెప్పండి, ఏదదృష్టం, ఏది దురదృష్టం? చూశారా? ఒక సంఘటనలో లక్కుండదు, దానికి మనమిచ్చే అర్థంలోనే ఉంటుంది. ఈ రోజుల్లో సైకాలజీలో దీన్నే లక్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సక్సెస్ అయితే మనం వెంటనే వాడికి లక్ బాగుంది అని తేల్చేస్తాం. కాని ఆ సక్సెస్ వెనుక వాళ్లు పడిన కష్టాన్ని, వాళ్ల తెలివిని, వాళ్లు తీసుకున్న నిర్ణయాల్ని మనం పట్టించుకోం. నిజానికి 90% విజయాల వెనుక ఉండేది అదృష్టం కాదు, సరైన నమూనాల్ని గుర్తించడం, కరెక్ట్ టైమింగ్, ఇంకా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు చెప్పబోయేది కొంచెం కఠినంగా ఉండొచ్చు, కాని ఇది నిజం. చాలాసార్లు మనం ఏదైనా పని చెయ్యకుండా ఉండటానికి లేదా ప్రయత్నించకుండా ఆగిపోవటానికి నాకు అదృష్టం లేదు అనే సాకునే వాడుకుంటాం. అది ఒక కంఫర్టబుల్ ఎక్స్క్యూజ్. సో ఇప్పుడు ప్రశ్నేంటంటే, మనం అదృష్టాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నామా లేక మనకు అనుకూలంగా మార్చుకునే ఒక శక్తిగా చూస్తున్నామా? అంతా మన చేతుల్లోనే ఉంది. సరే, అదృష్టమనేది ఒక భ్రమ అనుకుందాం. మరి వాస్తవమేంటి? విజయాన్ని ఎలా నిర్మించుకోవాలి? మన తర్వాతి విభాగంలో విజయాన్ని నిర్మించే 3 పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. అవే నిర్ణయాలు, నైపుణ్యాలు మరియు అలవాట్లు. మొదటటి నిర్ణయాలు. తెలుసా? మన బ్రెయిన్ ప్రతిరోజు సుమారుగా 35,000 నిర్ణయాలు తీసుకుంటుందట. షాకింగ్గా ఉంది గదో? వీటిలో చాలా వరకు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. అయితే సక్సెస్ఫుల్ పీపుల్కి మిగతా వాళ్లకి ఉన్న తేడా ఏంటంటే, వాళ్లు ఎమోషన్స్తో కాకుండా స్పృహతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి, చూద్దాం ఏమవుతుందో అని అనుకునే పేద మైండ్ సెట్, అంటే ప్యాసివ్గా ఉండి అదృష్టం కోసం ఎదురుచూడటం. రెండోది, నేను ఏమి చేయగలనో చూద్దాం అని అనుకునే ధనిక మైండ్ సెట్, అంటే యాక్టివ్గా ఉండి బాధ్యత తీసుకోవటం. సక్సెస్ అయ్యేవాళ్లెప్పుడూ నా కంట్రోల్లో ఏముంది, నేను ఏం చేయగలను అని ఆలోచిస్తారు. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ ఏమన్నారంటే, నేను నైపుణ్యాలలో పెట్టుబడి పెడతాను, అదృష్టంలో కాదు. ఎంత పవర్ఫుల్ మాట కదా!
ఈ వాక్యం మనల్ని నిర్ణయాల దగ్గర్నుంచి రెండో ముఖ్యమైన సాధనం వైపుకు తీసుకెళ్తుంది. అదే స్కిల్స్ అంటే నైపుణ్యాలు. అదృష్టం వస్తుందో పోతుందో తెలీదు, కాని స్కిల్స్ ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఈ వడ్రంగి కథ వినండి. అతను 30 ఏళ్లుగా అదే పని చేస్తున్నాడు. తన పనిలో మాస్టర్ అయిపోయాడు. అతని సక్సెస్ చూసి అందరూ నువ్వు చాలా అదృష్టవంతుడివి అనేవాళ్లు. దానికతను నవ్వి, ఇది అదృష్టం కాదండి, ఇది నా చేతులకి ఉన్న అలవాటు అని చెప్పేవాడట. చూడండి, అతను అదృష్టవంతుడిగా కనిపించేంత నైపుణ్యం సంపాదించాడు. వేల గంటల ప్రాక్టీస్ తర్వాత వచ్చే ఫలితం బయటవాళ్లకి అదృష్టంలా కనిపిస్తుంది. ఇక మూడవ సాధనం అలవాట్లు. మన అలవాట్లు ఎలా ఏర్పడతాయో తెలుసా? ఒక సింపుల్ సైకిల్ ఉంటుంది. దాన్ని హ్యాబిట్ లూప్ అంటారు. మొదట ఒక క్యూ అంటే ఒక ప్రేరేపణ, తర్వాత రొటీన్ అంటే మనం చేసే పని, ఆ తర్వాత రివార్డ్ అంటే మనకు దొరికే ప్రయోజనం. ఉదాహరణకి, పొద్దున్నే లేవగానే ఫోన్ చూడాలనే ఫీలింగ్ ఒక క్యూ, ఫోన్ చూడటం రొటీన్, దానివల్ల కలిగే చిన్న ఆనందం రివార్డ్. ఈ సైకిల్ని మనం అర్థం చేసుకుంటే మన చెడ్డ అలవాట్లను బ్రేక్ చేసి మనకు కావలసిన మంచి అలవాట్లను ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన టాపిక్కి వస్తున్నాం, సంపదకు బ్లూ ప్రింట్. డబ్బు సంపాదించడమనేది బయట జరిగే యాక్షన్ మాత్రమే కాదు, అది ముందు మన మైండ్లో మొదలయ్యే ఒక ఇంటర్నల్ గేమ్. డబ్బు ముందు మనసులో తయారవుతుంది, ఆ తర్వాతే బ్యాంకులోకి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మన ఇంట్లో ఏసీ థర్మోస్టాట్ ఉంటుంది గదా, మనం 24 డిగ్రీలు సెట్ చేస్తే అది రూమ్ టెంపరేచర్ని ఎప్పుడూ 24 దగ్గరే ఉంచుతుంది. అలాగే మన మైండ్లో కూడా డబ్బుకి సంబంధించి ఒక థర్మోస్టాట్ సెట్ అయి ఉంటుంది. అదే మన కంఫర్ట్ జోన్. అనుకోకుండా మనం ఆ సెట్టింగ్ కంటే ఎక్కువ సంపాదించామనుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని ఏదో ఒక విధంగా అడ్డుకుని మళ్లీ పాత లెవెల్కే తీసుకొచ్చేస్తుంది. అందుకే మన ఆదాయం పర్మనెంట్గా పెరగాలంటే ముందు మన మైండ్లో ఉన్న ఆ థర్మోస్టాట్ సెట్టింగ్ని మార్చాలి. మరి ఆ మనీ మైండ్ సెట్ని ఎలా మార్చాలి? ఇక్కడ 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. అవగాహన అంటే డబ్బు గురించి మనకున్న నెగెటివ్ నమ్మకాలేంటో ముందు గుర్తించాలి. 2. పునరావృత్తం పాజిటివ్ మాటలు అంటే అఫర్మేషన్స్ పదే పదే చెప్పుకోవడం, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో విజువలైజ్ చేసుకోవడం. 3. భావోద్వేగం నేను సంపదకు అర్హుడిని అనే ఫీలింగ్ని బలంగా నమ్మాలి, అనుభవించాలి. ఇక్కడ ఒక సీక్రెట్ గేముంది. చాలామంది అనుకుంటారు బాగా కష్టపడి పనిచేస్తే డబ్బొస్తుందని, కాని అది పూర్తిగా నిజం కాదు. డబ్బు ఎప్పుడూ ఎక్కువగా కష్టపడేవాళ్ల దగ్గరికి వెళ్లదు. ఎక్కడైతే ఎక్కువ విలువ సృష్టించబడుతుందో డబ్బు అక్కడికే ప్రవహిస్తుంది. వాల్యూ క్రియేషన్ అనేది ఇక్కడ కీవర్డ్. ఈ కొటేషన్ చూడండి, డబ్బును వెంబడించకండి, విలువను వెంబడించండి, అప్పుడు డబ్బే మిమ్మల్ని వెంబడిస్తుంది. ఇది చాలా లోతైన మాట. మన ఫోకస్ అంతా ఒక సమస్యను ఎలా పరిష్కరించాలి, ఇతరులకు ఎలా సహాయపడాలి, ఎలా విలువను సృష్టించాలి అనే దానిపై ఉండాలి. డబ్బు అనేది దాని బై ప్రొడక్ట్గా అదే వస్తుంది. ఓకే, ఇక మనం చివరి మరియు అత్యంత శక్తివంతమైన విభాగానికి వచ్చేశాం. అదే లక్ ప్రూఫ్ అవ్వడం. అంటే ఏంటి? మన మైండ్ సెట్ ఎంత బలంగా ఉండాలంటే అదృష్టం కూడా మన రూల్స్ ప్రకారమే ఆడాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన విజయాన్ని మనమే ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు లక్ ప్రూఫ్గా ఉండటం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన జీవితాన్ని మనం అలా డిజైన్ చేసుకోవాలి, అదృష్టమనేది ఒక బోనస్గా ఉండాలి గాని ఒక అవసరంగా ఉండకూడదు. మన సక్సెస్ కోసం మనం అదృష్టం మీద డిపెండ్ అవ్వకూడదు, అది మన చేతుల్లోనే ఉండాలి. స్టీవ్ జాబ్స్ చెప్పిన ఈ మాట మనందరికీ తెలిసిందే. తయారీ అవకాశాన్ని కలిసినప్పుడే అదృష్టం పుడుతుంది. అంటే అదృష్టవంతులుగా ఉండటమంటే ఊరికే కూర్చోవటం కాదు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. ప్రిపరేషన్ లేకుండా వచ్చిన అవకాశం కూడా వృధా అయిపోతుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు చేసిన ఈ రీసెర్చ్ చూడండి, ఇది చాలా పవర్ఫుల్. భవిష్యత్తులో సక్సెస్ అవడానికి ఏది ఎక్కువ ముఖ్యమని చూస్తే 60% పట్టుదలకే ఇచ్చారు. అంటే ఓడిపోయిన తర్వాత కూడా మళ్లీ ప్రయత్నించే గుణం. మిగతావన్నీ 40%. దీని బట్టి ఏమర్థమవుతోంది? అదృష్టం లాంటి వాటికంటే మన కంట్రోల్లో ఉండే పట్టుదల అనే లక్షణమే విజయానికి అతిపెద్ద సూచిక. మరి ఈ లక్ ప్రూఫ్ మైండ్ సెట్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? దానికి ఈ 3 సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు. 1. మనం ఏది కంట్రోల్ చేయగలమో దానిపైనే ఫోకస్ పెట్టాలి. 2. మనం కంట్రోల్ చేయలేని వాటి గురించి చింతించడం మానేయాలి. 3. ఏది ఏమైనా సరే ముందుకు వెళ్తూనే ఉండాలి. అంతే. సో ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. మీ జీవితంలో అదృష్టం మీద ఆధారపడతారా, లేక మీ భవిష్యత్తుకు మీరే ఆర్కిటెక్ట్ అవుతారా?
ఈ ఎంపిక పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది.